ఉండగా దీనికి గాను మీ ఆత్మ సహాయాన్ని బోధిస్తున్న నాకును వింటున్న మీ పిల్లలకును సమృద్ధిగా అనుగ్రహించి మమ్మల్ని మేము బాగు చేసుకోవటానికి కావలసిన జ్ఞానవాక్కులు ప్రసాదించమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క జ్ఞానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ప్రకృతిలో మన కళ్ళ ముందు ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటితో పాటు మన కంటికి కనిపించి కనిపించని అనేకమైన వస్తువులు ఉన్నాయి. వస్తువులు అనగానే మనకి భూమి, ఆకాశం, ఆకాశంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలు, ఇలా చాలా ఉన్నాయి. వీటితో పాటు దేవుడు భూమి మీద కలిగించిన చెట్లు, పక్షులు, పురుగులు, జంతువులు, ఇలా రకరకాల జీవరాశులు ఉన్నాయి. దేవుడు వీటన్నిటిని చేయటానికి కారణం వీటన్నిటికీ ఒక పని ఉందని. పని లేకుండా భూమి మీద ఏ వస్తువు లేదు. అందుకే దేవుడు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట రాయించాడు. ఒకసారి ఆ మాట చదువుకొని ముందుకు వెళదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనంలో మొదటి లైన్ చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తమును కలుగజేశాను. అంటే దేవుడు ఏ వస్తువుని కలుగజేసినా దానికి ఏముంది చెప్పండి? ఏముంది? పని ఉంది. పని లేని వస్తువు ఏమన్నా ఉందా భూమి మీద? చెప్పండి. పని లేని వస్తువు ఏమన్నా ఉందా? మీకు తెలిసి ఏమన్నా ఉంటే చెప్పండి. ఈ పదార్థానికి, ఈ వస్తువుకి పని లేదు అని అనటానికి ఏమన్నా ఉందా? ఉన్నాయా లేవా? పని లేకుండా ఏది లేదు, పని ఉంది. అయితే ఆ పని మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడు కోటాను కొట్ట నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ విషయంలో, ఈ దేవుడు చేసిన ఈ విషయంలో భూమి చాలా చిన్నది. భూమి కంటే వేల రెట్లు సైజు పెద్దగా ఉన్న నక్షత్రాలు ఉన్నాయి. భూమిని 1,00,000 భూములను కలిపితే ఏ సైజు ఉంటాయో అంత సైజు నక్షత్రాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలాంటి నక్షత్ర రాసులు మనం మినువులు, పెసలు, వడ్లు రాసులు వస్తాం చూసారా, అలాంటివి కోటాను కొట్ట నక్షత్ర రాసులు ఈ విషయంలో తిరుగుతున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు? భూమి మీద మనకి సూర్యుడిని పగలు రాత్రి వేరు చేయటానికి, సూర్యుడిని రాత్రికి వెలుగివ్వటానికి చంద్రుడిని, ఋతువుల కోసం చంద్రుడిని, నక్షత్రాలు కొన్ని చేశాడు. ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది? నిజంగా వాటి గురించి మనకి తెలియదు. వాటి అవసరత ఏంటో మనం ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే వాటికి కూడా ఏదో పని ఉంది. ఆ కోటాను కొట్ట నక్షత్ర రాసులు తిరగటం వెనుక ఏదో పని ఉంది. ఆ పని ఏదో మనకి తెలియదు. తెలియనంత మాత్రాన వాటికి పని లేదు, దేవుడికి జ్ఞానం లేదు. అనవసరంగా ఈ విషయంలో ఇన్ని నక్షత్ర రాసులు పెట్టాలా, ఇవన్నీ తిప్పాలా అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. కానీ ప్రతి వస్తువుకి దేవుడు ఒక పని పెట్టే ఆ వస్తువును సృజించాడనేది ఖచ్చితం. అయితే వీటన్నిటికీ వాటి పనిని దేవుడే నియమించాడు. ఒక వస్తువు తయారైందంటే ఆ వస్తువుకి పని దేవుడే నియమించాడు. మనకి ఒక ఉద్యోగం వచ్చిందంటే ఉద్యోగంలో మనం చేయవలసిన పనిని మనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి నియమిస్తాడా లేదా? అది కూలి పని కావచ్చు, ఉద్యోగం ఏదో నెల జీతం పని కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు చేయవలసిన పని నీకు చెప్పి ఆ ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు. ఇదెంత వాస్తవమో భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని కూడా దేవుడు పని పెట్టే ఆ వస్తువుని సృజించాడనేది అంతే వాస్తవం. అయితే మరి మనిషిని ఊరికే సృజించాడా? మనిషికి కూడా ఏమన్నా పని ఉందా? మనిషికి కూడా పని పెట్టే దేవుడు సృజించాడు. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు మనకంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనమందరము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై
ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే మనమందరం ఎందుకు వచ్చామంట? మనకంటే ముందుగా మన కొరకు క్రియలు ఉన్నాయి, సిద్ధపరిచాడు క్రియలు. ఏ క్రియలు అవి? సత్క్రియలు చేయుటకే మనందరినీ దేవుడు క్రీస్తు యేసునందు సృష్టించి ఆయన చేసిన పని అయి ఉన్నామని చెప్తున్నాడు. అంటే ముందుగా మనకి పని పెట్టి దేవుడు మనల్ని సృజించాడు, అంతేనా? పని పెట్టి ఆ వస్తువుని సృజించాడు దేవుడు. సూర్యుని ఎందుకు సృజించాడు? 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగాకనియు. ఇంకా అవి ఏమేం చేస్తాయి అంటే సూచనలు తెలియజేస్తాయి, కాలాలను తెలియజేస్తాయి, సంవత్సరాలను తెలియజేస్తాయి. సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమయను. దేవుడు ఆ పెద్ద 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుడిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుణ్ణి, నక్షత్రములను చేసెను. అంటే వాటికి పని ఉంది. పగలు రాత్రి ఇవ్వాలి, వెలుగు చీకట్లు కలిగించాలి, సూచనలు కాలములు దినాలు సంవత్సరాలు మనకి రావాలంటే ఇవి ఉండాలి, ఇవి తిరగాలి. అంటే వాటికి పని ఉందా? పని పెట్టే ఆకాశంలో వాటిని పెట్టాడు. మరి మనిషికేం పని లేదంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. అంటే ఏ వస్తువుకైనా ఎలా పని ఉందో మనిషికి కూడా దేవుడు అలాగే పని ఉంది. అయితే వస్తువులు, దేవుడు సృజించిన ప్రకృతిలోని వస్తువులు, దేవుడు సృజించిన జీవరాశులన్నీ ఒక లెక్క అయితే వీటన్నిటి మీద దేవుడు మనిషికి అధికారం ఇచ్చాడు. కారణం ఏంటంటే మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. అంటే దేవుని కుమారులు, దేవుని కుమారులు కాబట్టి దేవుడు మనిషికి అన్నిటి మీద ఏమిచ్చాడు? యాకోబు పత్రిక తీయండి ఒకసారి. 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనమంటే ప్రజలు, దేవుని పిల్లలైన మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారముగా కనెను. దేవుడు కన్నాడు. యాకోబు పత్రిక 1:18. ఎలా అంట? తాను సృష్టించిన వాటి అన్నిటిలో, అంటే మనకంటే భూమి కంటే కోటాను కోట్ల సైజులో పెద్దవైన కోటాను కోట్ల నక్షత్రాల కంటే కూడా మనం ప్రథమ ఫలం అంట. తాను సృష్టించిన వాటన్నిటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. అంటే సృష్టి అన్నిటి మీద మనకి ప్రథమ ఫలం ఇచ్చాడు, ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రాధాన్యత లేని ప్రకృతిలోనివన్నీ ఏం చేస్తాయి? దేవుని పనిని నిర్వహిస్తాయి. ప్రాధాన్యత ఇచ్చిన మనిషి మాత్రం దేవుడి పనిని పక్కన పెట్టాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం నుండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, జాగ్రత్త, నరులను చేస్తే ఆ నరులు ఏం చేస్తారంట? సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో పలికెను. ఏం చేయాలంట మనిషి? అన్నిటినీ ఏలాలా? అన్నిటినీ ఏలాలంటే మనిషి ప్రకృతికి రాజు, మనిషి ప్రకృతి మీద అధికారి, ఏలాలి, ఏలిక. మనిషి చెప్పండి, దేవుని కుమారులు కాబట్టి ప్రకృతిని మనం ఏం చేయాలి? ఏలాలి. అంటే మనిషికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి. అంటే మనిషి ప్రకృతిని ఏలాలి, మనిషి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. ఇది దేవుడు మనిషికి ఇచ్చిన పని. అన్నిటికంటే ప్రథమ ఫలంగా మనం ఉండాలి. ఇంకా దేవుడు మనిషికి ఇచ్చిన ఇంకొక విశేషమైన సందర్భం ఏంటంటే యోబు గ్రంథం 35వ అధ్యాయము
11వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నారని అనుకోని వారు లేరు. అంటే భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే మనిషికి ఏముందంట? ఏముంది? ఎక్కువ బుద్ధి జ్ఞానం ఉంది. అంటే సృష్టిలో ఏ జంతువుకి ఏ పక్షికి లేని తెలివితేటలో జ్ఞానం మనిషికే దేవుడిచ్చాడు. అందుకే మనిషి టెక్నాలజీ కనుక్కున్నాడు. పక్షులు, జంతువులు, పురుగులు ఏమన్నా టెక్నాలజీ కనుక్కున్నాయా? చెప్పండి. మనుషులు తప్ప ప్రకృతిలో ఏ జీవి ఏ వస్తువుని కనిపెట్టలేదు. ఏ జీవి కొత్త ఏమంటారు ఆవిష్కరణలు చేయలేదు. ఏ పురుగు కొత్త గూళ్ళు కట్టుకోలేదు. ఒకప్పుడు పురుగు ఇట్లా పుట్టలు పెట్టేదండి. ఇప్పుడు లేటెస్ట్ పురుగు టెక్నాలజీని బట్టి అపార్ట్మెంట్లు కడుతుందంటానికి అవకాశం ఉందా? లేదు. నీళ్ళల్లో చేపలు నీళ్ళల్లోనే ఉంటాయి, బొరియల్లో ఉండే నక్కలు బొరియల్లోనే ఉంటాయి, గుహల్లో ఉండే సింహాలు గుహల్లోనే ఉంటాయి, అడవి జంతువులు అడవుల్లోనే ఉంటాయి, పెంపుడు జంతువులు ఇళ్లలోనే ఉంటాయి. దేని పని దానికి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతిలో ఎలాంటి మార్పు లేదు. కానీ మార్పు ఎక్కడొచ్చింది? మనిషిలో వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుడిచ్చిన తెలివితేటను బట్టి. ఈరోజు మనిషి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే ఏ స్థితిలో ఉన్నాడో మనిషి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. ఈ మాటలోని భావం ఏంటి? ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ ఎవరి జ్ఞానంతో కలిగినాయి? దేవుని జ్ఞానం. ఈరోజు శాస్త్రాలన్నీ పుట్టడానికి కారణం, జంతువులను చూశాడు జంతు శాస్త్రం, వృక్షాలను చూశాడు వృక్ష శాస్త్రం, అంతరిక్షాన్ని చూశాడు ఖగోళ శాస్త్రం, భూమి లోపలను తవ్వాడు భూగర్భ శాస్త్రం. ఇలా ప్రతి జీవిని చూసి ఎన్నో శాస్త్రాలు అంటే దేవుని జ్ఞానానుసారంగా దేవుడు తన జ్ఞానము చేత ఈ ప్రకృతిని అంతా కలిగిస్తే ఆ దేవుని జ్ఞానానుసారంగా, అలాగే దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానానుసారంగా మనిషి తన జ్ఞానం అనుకొని ఈ సృష్టిలోని జ్ఞానాన్ని చూసి చివరికి దేవుడిని ఎరగకుండా ఉన్నాడంటే, అసలు ప్రకృతి అంతా దేవుడిని ఎరిగి దేవుడు చెప్పిన ప్రతి పని చేస్తుంటే మనిషి మాత్రం దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన తెలివితేటల్ని పక్కన పెట్టి చివరికి దేవుడినే లేడు అనే స్థితిలోనికి దేవుడిచ్చిన జ్ఞానం వాళ్ళకు ఉపయోగపడింది. తల్లిపాలు దాగి రొమ్ము కొద్దటం అంటే ఇది. అందుకే దేవుడు ప్రకృతిని చూపించి మనిషికి మళ్ళీ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు. ప్రకృతిలోని వస్తువులు చూపించి మనిషికి దేవుడు పాఠాలు చెప్తున్నాడు. మనం అప్పుడప్పుడు పక్కింటి వాళ్ళనో పిల్లలను చూపించి, అరే వాళ్ళలాగా చదువుకోండిరా, వీళ్ళలాగా బలాదూరు తిరగొద్దురా, వీళ్ళలాగా రౌడీలాగా ఉండొద్దురా, పలానోళ్ళలాగా బుద్ధిగా ఎవరొకరిని చూపించి చదువుతాం. వాడు సరిగ్గా లేడనుకో, వాడిని దేంతో పోల్చి తిడతాం? కుక్కతోనో పందితోనో గాడితోనో పోల్చి తిట్టేస్తాం. అంటే అలా పనికి మాలిన వాడు అవుతావని అర్థం. అలాగే దేవుడు కూడా పనికి మాలిన వారుగా మనం మారిపోతే దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని అటన్నిటినీ నాశనం చేసుకొని చివరికి దేవుడే లేడని స్థితిలోకి మనుషులు వెళ్ళినప్పుడు ప్రకృతిలోని ప్రతి వస్తువుని చూపించి మనకి బుద్ధి చెబుతూ ఉన్నాడు. యోబు గ్రంథం యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 12వ అధ్యాయము. యోబు గారు మాట్లాడుతూ ఆయన స్నేహితులు వచ్చి ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉంటే ఆయనను యోబు గారు ఏమంటున్నాడు? ఆయనను మృగములను విచారించుము. ఏమంటే మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను
నీకు దానిని వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలుసుకొనని వాడెవడు? దేవుడు కలుగజేశాడు కాబట్టి దేవుడు వాటికి పెట్టిన పనిని అవి చేస్తున్నాయి. ఏమిటేటు చేస్తున్నాయి? మృగాలను విచారించమన్నాడు, ఆకాశ పక్షులను విచారించమన్నాడు, భూమిని గురించి ధ్యానించమన్నాడు, ఇంకా సముద్రము అందులో నుంచి ఉన్న జీవరాశుల గురించి ఆలోచించమన్నాడు. ఇవన్నీ మనకి ఏం చేస్తాయి అంట? బోధిస్తాయి అంట. ఎవరు? ప్రకృతి, జీవరాశులు మనిషికి బోధిస్తాయి. అంటే అవి బోధిస్తున్నాయి, మనం వింటున్నామంటే అవి టీచర్స్, మనం స్టూడెంట్స్ అన్నమాట. స్టూడెంట్స్ నేర్చుకునే స్థాయి, టీచర్స్ అనుభవంతో చెప్పేస్తాయి. ఎవరి ద్వారా చెప్తున్నాడు? మనిషికి మనిషి ద్వారా చెబితే ఎక్కలేదు. ఎంతోమంది భక్తులు పంపించాడు, ఎంతోమంది భక్తుల చేత మంచి బోధలు చేయించాడు. ప్రతి తరములో దేవుడు ఎవరిని విడిచిపెట్టకుండా ఎవరొకడు భక్తుడిని పుట్టించి ఆ భక్తుడికి తన మాటలు అందించి ఆ మాటలు ప్రజలకు తెలియజేసే ప్రాసెస్ ఆది కాండం నుంచి మనకు కనపడుతూనే ఉంది. కానీ మనుషుల మాటలు మనుషులు పెడచివని పెట్టినప్పుడు, భక్తుల్ని వారు తృణీకరించి దేవుణ్ణి విసర్జించినప్పుడు దేవుడు ప్రకృతిలోని జీవరాశుల ద్వారా, ప్రకృతి ద్వారా మనుషులకి పాఠాలు చెప్పే పరిస్థితిలోకి వెళ్ళాడు. ఇంకా చాలా ఉన్నాయి. పక్షుల గురించి, కోడి గురించి చెప్పించాడు, ఇంకా చీమల గురించి పాఠం చెప్పించాడు. ఇంకా చెప్పండి. చీమల గురించి చెప్పించాడు, కోడి గురించి చెప్పించాడు, పక్షుల గురించి చెప్పించాడు. ఆ ప్రకృతిలోని ప్రతి వస్తువు ద్వారా దేవుడు మనిషికి ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఎందుకంటే అవి పాటిస్తున్నాయి, మనిషి పాటించడం. అందరూ ఏం చేస్తున్నారు? ఫిలిప్పీ పత్రిక 2:19 ఎప్పుడు చదువుతాం కదా మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్యాలు మాత్రం చూడరు, అందరూ సొంత కార్యాలు. అంటే ప్రకృతిలోనివన్నీ వాటి పని చేస్తున్నాయి. అంటే దేవుడు వాటికి ఏవి కేటాయించాడో అవే చేస్తున్నాయి. కానీ మనిషి మాత్రం సొంత పని చేస్తున్నాడు. అవేమో దేవుడు పని చేస్తున్నాయి, మనిషి మాత్రం సొంత పనులు మాత్రమే చేసుకుంటున్నారు, దేవుని కార్యాలు మాత్రం చేయట్లేదు. అంటే ప్రకృతిలో ఉన్న వాటిని చూపించి మనిషికి బుద్ధి చెబుతున్నా అంటే మనిషి ఎంత దేవునికి వ్యతిరేకంగా తయారయ్యాడో చూడండి. ముందుగా మృగాలను విచారించమన్నాడు. మృగాలను విచారించమంటే మనకి బైబిల్లో మృగాలు మనిషికి నేర్పించిన పాఠం ఎక్కడన్నా కనపడిందా? మృగాలు మనిషికి పాఠం నేర్పించిన సందర్భం ఏమన్నా కనపడిందా? చెప్పండి. బిలాము, గాడిద తెలుసు కదా. గాడిద ద్వారా బిలాముకి ఏం చేశాడు? గాడిదకి వాక్కిచ్చి చూడండి. ఆ సందర్భం ఒకసారి మనం చూడగలిగితే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో త్వరగా తీయండి. అన్నీ చదివిన సందర్భాలే మనకు తెలిసినవే. బిలాము ప్రవక్త అయితే వెళ్ళొద్దు అంటాడు దేవుడు. వాళ్ళు వచ్చారు, నన్ను రమ్మన్నారు, ఇశ్రాయేలుని చెప్పించడానికి బాలాకు పిలిచాడు, నేను వెళ్ళాలా వద్దు అంటే వద్దు అంటాడు ఒకరోజు. మళ్ళీ ఎక్కువ గిఫ్ట్లు, బహుమానాలు తీసుకొచ్చి వాళ్ళు అడిగితే ఈ రాత్రి ఉండండి, నేను దేవుడిని కనుక్కొని చెప్తా అంటారు. రెండో రోజు దేవుడు ఎవరో నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అని అడిగితే వాళ్ళని రాజు పంపించాడు, వాళ్ళని ఎవరో జనాంగం వచ్చాడంట, వాళ్ళని చెప్పించాలంటే సరే వెళ్ళు అంటాడు. అంటే నువ్వు మాటతో చెప్తే అర్థం కాదు కాబట్టి నీకు ప్రాక్టికల్గా రుజువు చేస్తానని వెళుతుంటే గాడిద మీద అలా వెళుతూ ఉంటే మధ్యలో గాడిద 3 సార్లు ఈయన పడేసిద్ది. అప్పుడు గాడిద మీద కోపం వచ్చి బిలాము గాడిదని కొడతాడు. అప్పుడు గాడిద నోరు తెరిచి బిలాముతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో చూడండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 27, 28 వచనాలు చూద్దాం. గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా కింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టాను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితనని బిలాముతో. అంటే మనిషి కోపం వస్తే ఏం అర్థం కాదు కదా.
3 సార్లు పడేసింది. ఎప్పుడు అలా చేయలేదు ఆ గాడిద బిలాముకి. ఇప్పుడు పడేసేలేక బిలాముకి గాడిద మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చి కొడుతుంటే దేవుడు గాడిదకి వాక్కు ఇచ్చాడు. ఇప్పుడు గాడిద మాట్లాడుతుంది ఏమని? నీవు నన్ను ముమ్మారు. వెంటనే ఏమనాలి బిలాము? చెప్పండి. మీ ఇంటికి ఎదురు కుక్క వచ్చింది, మీరు భోంచేస్తూ ఉంటే చాయ్ పో అని తిడతా ఉంటారు. అది ఎన్నిసార్లు తిట్టినా మళ్ళీ వాకిట్లోకి వచ్చి నాలుక తెరుచుకొని ఆహాహా అంటూ ఉంటుంది. అయినా కొడతారు కర్ర తీసుకొని. ఒకసారి దానికి నోరిచ్చాడనుకో దేవుడు, ఏమని? మీరేమో మంచి అని తిని ఎముకలు నాకు ఇసిరేస్తారా లాస్ట్లో అందనుకోండి. అప్పుడు ఏమంటాం? ఆ శ్రేష్టమైన నీకు పెట్టాలి పాపం అంటాంగా. అసలు కుక్క మాట్లాడటం ఏందని ఆలోచిస్తామా? దానికి సమాధానం చెబుతామా? గాడిద మాట్లాడటం ఏంటని ముందు విస్మయం చెందాలి. కానీ ఈ కోపంలో ఇవేమి ఆలోచించకుండా ఏమన్నాడు? నీవు నా మీద తిరగబడ్డావు కాబట్టి కొట్టానని మళ్ళీ భాషతో మాట్లాడుతున్నాడు. అంటే గాడిద ఎలాగైతే ఈయనకు అర్థమయ్యే భాషలో మాట్లాడిందో ఈయన కూడా గాడిదతో మాట్లాడుతున్నాడు. ఏంటి గాడిద మాట్లాడటం ఏంటి? ఎప్పుడు గాడిద మానవ భాషతో మాట్లాడటం నేను వినలేదే. ఇప్పుడు ఈ గాడిద ఇలా మాట్లాడుతుంది ఏంటని ముందు ఆశ్చర్యపోవాల్సింది. అసలు అవన్నీ పక్కన పెడితే ఏం చేశాడు? నీవు నా మీద తిరుగుబడితివి, నా చేతిలో కర్ర ఉంది కాబట్టి కొట్టాను, ఖడ్గం ఉంటే చంపేసేవాడిని అంటున్నాడు గాడిద. అంటే అంత కోపంతో ఉన్నాడు. అప్పుడు గాడిద ఏమంటుంది? నేను నీ దాననైనది మొదలు కానీ నువ్వు కొనుక్కున్న దగ్గర నుంచి నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా? అంటే ఎప్పుడైనా ఇలా చేశానా అని బిలాముతో అనగా అతడు లేదు, ఎప్పుడూ ఇలా చేయలేదు అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయక. ఆ గాడిద ఎందుకు పడేసిందంటే ఎదురుగా ఆ దూత కనపడ్డాడు. ఎవరికి? గాడిదకి. ఆ దూత బిలాముకి కనపడలే. దూత గాడిదకి కనపడితే గాడిద ఈ యజమానుని శ్రేయస్సు కోరి ఆ దూత వచ్చి నా యజమానుని ఎక్కడ చంపుతాడో అనే భయంతో దారి మళ్లించింది. ఆ దారి మళ్లించే క్రమంలో పడింది. అంటే ఈ గాడిద చేసింది ఏంటంటే యజమానికి నష్టం రాకుండా యజమాన్ని కాపాడటానికి అది ప్రయత్నం చేసి పడింది. ఇవన్నీ ఆయనకు తెలియదుగా, దూత కనపడలేదుగా. కాబట్టి అపార్థం చేసుకున్న బిలాము ఏం చేశాడు? గాడిదను కొట్టాడు. అంటే గాడిద దేవుని పని చేసింది. గాడిద బిలాముకి బుద్ధి చెప్పింది. అంటే దేవుని మాటను తిరస్కరించిన మనిషికి దేవుడు జంతువుతో సమాధానం. అందుకే మృగములను విచారించుము, అవి నీకు బోధించుము. ఏమంటే మీరు ఏ జంతువునైనా జాగ్రత్తగా ఆలోచిస్తే అవి నీకు అన్ని బోధలే చేస్తాయి. నోరు తెరిచి మాట్లాడక్కర్లే. ఇక్కడ గాడిద మాట్లాడింది, అది మాట్లాడక్కర్లా. గేదె నా మాట వింటుంది. గేదె హై అంటే పక్కకి వెళ్తుంది. గడ్డేస్తే గడ్డి తిని తన దూడను మనం తాగనిచ్చకపోయినా ఆ పాలన్నీ మనం పితుక్కుంటే సైలెంట్గా ఊరుకుంటుంది. ఎందుకు చేస్తుంది ఇవి చెప్పండి? ఈ గేదెలో మనకి పాలు పితుక్కుంటే తన దూడను తాగనివ్వకుండా మనం పాలు పితుక్కుంటే ఆ మగ్గులోనో ఆ డైషాలోనో అది ఎందుకు ఊరుకుంటుంది? దేవుడు వాటికి నువ్వు ఉన్నదే నా పిల్లలకి పాలు ఇవ్వటానికి, నువ్వు ఉన్నదే నువ్వు బతికినా నువ్వు చచ్చినా నా పిల్లలకు ఉపయోగపడాలి, నీ చర్మం కూడా నా పిల్లలకి ఉపయోగపడటానికే దానికి ఆ పని పెట్టాడు. ఇలా ప్రతి జంతువుని మనం ఆలోచిస్తే ప్రతి జంతువు మనిషి కోసం బలైపోవాలి. ప్రతి జంతువు మనిషి కోసం బలైపోవాలి. కాబట్టి వాటికి దేవుడు పెట్టిన పనిని అవి తప్పకుండా నెరవేరుస్తున్నాయి. అంటే మృగాలను విచారిస్తే మనకేమర్థం అవుతుందంటే దేవుడు చెప్పిన పని అవి చేస్తున్నాయి, లేకపోతే మనిషి దేవుడు చెప్పిన పని చేయట్లా. వాటిని చూపించి మనకు పాఠం నేర్పిస్తున్నాడు. అలాగే ఆకలితో ఉన్న సింహాలు ఏం చేస్తాయి? ఆహారం దొరకగానే ఎగబడి తినేస్తాయి. దానియేలు కానీ సింహ బోన్లో వేస్తే సింహము కాదు సింహాల బోను అని ఉంటుంది. అక్కడ చూస్తారు ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. సింహము అంటే చాలా సింహాలు ఆకలి గోని మీద ఉంటే ఆకలి మీద ఉన్న సింహాల బోన్లో దానియేలు గారిని వేస్తే ఆకలి కొన్న సింహాలను దేవుడు వాటి నోర్లు మూయించాడు. కాబట్టి అవి దానియేలు గారికి
ఏ అపాయము చేయకుండా సైలెంట్గా ఉన్నాయి. ఎందుకు? సింహాల పని ఏంటి? ఆహారం దొరికితే ఎగబడి తినేయటమే, భక్షించటం వాటి పని. తినటం కూడా కాదు, భక్షించటం. ఎగబడి చీల్చి చీల్చి చెండాడి రక్తం అంతా తాగేసి తర్వాత మాంసం తీరిగ్గా తింటాయి సింహాలు. ముందుగా గొంతు కొరుకుతాయి, రక్తాన్ని వేడివేడి రక్తాన్ని తాగుతాయి, తర్వాత ప్రశాంతంగా మాంసాన్ని తిన్నంత తిని వదిలేసిద్ది. అది మిగతా జంతువులు వచ్చి తినేస్తాయి. అది సింహాల లక్షణం. అలాంటి ఆకలి కొన్న సింహాల పరిస్థితి ఏంటంటే ఇక ఈ ముందు వెనక ఏం విచారించు, ఎగబడి భక్షించడం. అలాంటి స్థితిలో దానియేలు గారిని బోన్లో వేస్తే అప్పుడు సింహాలు ఏం చేసినాయి చూడండి. 6వ అధ్యాయము 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంటౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో, సింహముల అంటే ఎక్కువ సింహాలు ఉన్నాయి, గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దానిని, అంటే మళ్ళీ దానియేలు గారు పారిపోకుండా ఒక రాయి తెచ్చి గుహ ద్వారంలో అడ్డం పెట్టేశారు, మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. అంతటా రాజు తన నగర్నకు వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలు, అంటే దానియేలు అయిపోయి ఉంటాడని గత బాధతో అనుమానంగా పిలిచాడు. దానియేలు అని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించను. ఆకలి కొన్న సింహాలు కూడా ఏం చేసినాయి? దాని సహజ లక్షణాన్ని పక్కన పెట్టి ఉపవాసం ఉన్నాయి. ఎదురుగా ఆహారం ఉంది కానీ అవి ఏం చేసినాయి? ఉపవాసం ఉన్నాయి. అంటే మృగాలను విచారిస్తే దేవుడు పనిచేస్తున్నాయి. వేటికి సింహ పిల్లలు గుహల్లో దాక్కుని ఉంటే వాటికి ఆహారం ఇచ్చేది దేవుడు. అంటే దేవుడిని అడిగి ఆహారం తీసుకునే సింహాలు ఇప్పుడు నీకు ఆహారం లేదు, నువ్వు ఉపవాసం ఉండాలి అంటే సింహాలు ఏం చేసినాయి చెప్పండి? ఉపవాసం ఉన్నాయి. ఆహారం ఎదురుగా కనపడుతున్నా తినకుండా ఉన్నాయి. అవి మనకి ఏం చేస్తాయి అంటే, మృగములను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే బుద్ధి జ్ఞానములున్న మనిషికి ఏమండి, బుద్ధి జ్ఞానము లేని మృగాలు ఏమంటారు? వాటిని మూగజీవులు అంటారు కదా. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, అది చదువుదాం. 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. కీర్తన 32:9. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. అంటే బుద్ధి జ్ఞానాలు లేని గుర్రాల్లాగా మీరు, కంచర గాడిదలాగా మీరు ఉండొద్దు. గాడిదతో బిలాముకి బుద్ధి చెప్పాడు. బుద్ధి లేని గాడిదతో బుద్ధి కలిగిన మనిషికి, బుద్ధి కోల్పోయిన మనిషికి బుద్ధి చెప్పాడు. బుద్ధి జ్ఞానం లేని మూగజీవులతో మనిషికి పాఠాలు నేర్పిస్తున్నాడు. నిజంగా మనం దేవుని పనిలో లేము. దేవుని పనిలో ఉంటే సంఘం రోజు రోజుకి ఏమైంది? ప్రతి వారం రొట్టె రసం తీసుకున్నాం. అన్ని సంఘాల్లో ఈ సిస్టమ్ ఉండదు తెలుసా. నెలకోసారో, 3 నెలలకోసారో, 6 నెలలకోసారో, సంవత్సరానికి ఒకసారి ఏర్పాటు చేసి వాళ్ళు రొట్టె రసం ఇస్తారు. మీరు ఈ వారం అంతా భార్యాభర్తలు కలుసుకోకుండా, ఈ వారం అంతా ఏ పాపం చేయకుండా, ఒకళ్ళు చేసిన ఆ రోజు తలస్నానం చేసి వైట్ అండ్ వైట్ వేసుకొని సంఘానికి వస్తే మీరు ఆ ప్రభు యొక్క బల్లలో పాల్గొనవచ్చని ఒక ఆంక్ష పెట్టి, ఆంక్షను బట్టి వాళ్ళు సంవత్సరానికో, 6 నెలలకో, 3 నెలలకో, నెలకోసారి ఇస్తూ ఉంటారు. కానీ ప్రతి వారం మనం రొట్టె రసం తీసుకుంటున్నాం. ఎందుకు తీసుకుంటున్నాం? ప్రభు పని చేయటానికే కదా. ఎవరికోళ్ళకి సువార్త చెప్పి ఒక్కళ్ళైనా సంఘానికి
వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు తెచ్చిన సంఘం సంవత్సరం ఏమైద్ది? పెరిగిపోద్ది. పెరుగుతుందా తరుగుతుందా? ఎవరి సంఘానికి ఈ వారం ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, రానోళ్ళు ఎందుకు రాలేదు అని విచారించి ఫోన్ చేసి ఏమన్నా గడుగుతున్నామా? మన సొంత కార్యాలే సరిపోతున్నాయి కానీ ఇతర కార్యాలు చూసే పరిస్థితి లేదు. ఏమంటే ప్రకృతిలోని జీవరాశులను చూపించి మనకు బుద్ధి చెప్పే స్థితిలోనికి మనం దిగజారిపోయామా? మన సొంత పనులు చూసుకోవటమే మనకు తీరట్లా. బయట వాళ్ళ పనులు ఏం చూస్తాం? ఎవరైనా రాని వాళ్ళకి ఏ రోజైనా ఎవరైనా ఫోన్ చేసి ఎందుకు రాలేదు, ఏమైనా ఇబ్బంది అయిందా, అనారోగ్యం ఉందా, లేదా ఆర్థిక సమస్యలా, ఏంటి నీ ప్రాబ్లం అని ఏ రోజైనా ఎవరైనా వెళ్ళి విచారించారంటే అలా విచారించే సహోదరులు కొద్దిమంది అక్కడక్కడ ఉన్నారు సంఘంలో. ఎక్కువ మంది మన సంగతి మనం చూసుకుంటే చాలే, బయట వాళ్ళ సంగతి మనకెందుకు అనుకుంటున్నారు. కానీ అనవసరమైన విషయాల్లో మాత్రం జోక్యం చేసుకునే పరిస్థితి కనపడుతుంది కదా. మృగాలు విచారిస్తే అవి మనకు బోధిస్తున్నాయి. తర్వాత ఇంక దేన్ని విచారించమన్నాడు? ఆకాశ పక్షులను గూర్చి విచారించండి. మనకు తెలుసు ఏలియా గారికి కాకులు, యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో చెప్పారు, ఆకాశ పక్షులను విచారించండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడంటే అవి దేవుడి సహాయంతో ఆహారం తీసుకొని బతుకుతున్నాయి, వాటిని దేవుడే పోషిస్తున్నాడు. ఇప్పుడు వాటిని గురించి విచారించమన్నాడు. విచారిస్తే మనకేమర్థం అవుతుంది? దేవుడి మీద ఆధారపడి అవి బతుకుతున్నాయి. మరి మనిషి ఇందాక చదివాం యోబు గ్రంథం 12వ అధ్యాయం. దానికి ముందు మనిషి ఏమనుకుంటున్నాడో రాశాడు, అది చదవలేదు మనం. 7వ వచనం 6వ వచనం యోబు గ్రంథం 12వ అధ్యాయంలో, దేవుని కోపం పుట్టించువారు నిర్భయముగా ఉందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడను కొందురు. ఏమనుకుంటారు? నేను కష్టపడితే తప్ప, నా శ్రమయే నా దేవుడు, నా కష్టమే నా దేవుడు. రెక్కాడితే కానీ డొక్కాడదు అంటున్నాడు. రెక్కలు ఆడకపోయినా దేవుడు డొక్కాడిస్తాడు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బతుకుతాడు. మనిషి కాదు, ప్రకృతిలోని జీవరాశులన్నీ దేవుడి నోట్లో నుంచి వచ్చే మాట వల్లనే బతుకుతాయి. ఏమంటే నిజంగా ఆ సూర్యగోళాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే అందులో మ్యాటర్ లేదు, ఏమి అంటే పదార్థం ఏమీ లేదు. అంత పెద్ద గోళం, ఎన్ని లక్షల రెట్లు భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్ద గోళం అది. భూమికి పదార్థం ఉంది, రకరకాల మెటీరియల్స్ ఉన్నాయి భూమి మొత్తం, లోపల కానీ బయట కానీ. సూర్యుడిలో గట్టిగా ఉండే పదార్థం ఏమి లేదు, అన్ని వాయువులే. వాయువులు అంటే గాలులు, గ్యాస్. గాలులతో ఉన్న పెద్ద గోళం గాలిలో తిరుగుతూ సుమారుగా శాస్త్రవేత్తల అంచనా ప్రకారంగా 1800 కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది. ఎంతకాలం? సుమారు 1800 కోట్ల సంవత్సరాల నుంచి మండుతూనే ఉంది. ఆ వాయువులు అయిపోవట్లేదు, ఆ సూర్యగోళం తరిగిపోవట్లేదు. సంవత్సరం హీటు పెరుగుతుందే తప్ప అందులో వేడి వెలుతురు ఏమాత్రం తగ్గట్లేదు. అంటే ఏ పదార్థం లేని చోట కూడా దేవుడు ఎలా కార్యక్రమాన్ని చేస్తున్నాడో చూడండి. పగటిని రాత్రిని ఏలుటకు, భూమి మీద వెలుగించుటకు, సూచనలను కాలములను దిన సంవత్సరాలను సూచించటానికి అవి ఆకాశ విశాలంలో జ్యోతులుగాక ఉండాలన్నాడు. ఆ పని ఇప్పటికవి నిర్వహిస్తుంది కదా. ఇలా ప్రకృతిలోని ప్రతిదాన్ని మనం ఆలోచిస్తే ప్రకృతిలో ప్రతి జీవి మనిషికి పాఠం నేర్పుతుంది. ఎప్పుడు మనిషి దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు. మనం దేవుని పని చేయట్లా, చేస్తే ఇలా ఉండదు సంఘం, ఎప్పుడో డెవలప్ అయిపోయేది. కానీ అనవసరమైన వాక్యం లేని సంఘాలు ఎలా ఉంటున్నాయి? అసలు వాళ్ళకి దేవుని పని ఉంది, అది మనం చెయ్యాలి అనే ఆలోచన, ఆ విషయమే తెలీదు. వాళ్ళు చెప్పరు, సంఘ కాపర్లు ఆ విషయాలు చెప్పరు. మీరు రండి, దేవుడి ఆశీర్వాదాలు పొందండి, దేవుడికి ఇవ్వండి, మేము ప్రార్థన చేస్తాం, మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఇంతవరకే చెప్తారు తప్ప మనమందరం దేవుని పని చేయాలి, దేవుని పని చేయటానికే భూమి మీదకి దేవుడు మనల్ని పుట్టించిన మనమంతా కారణ జన్ములం అన్న విషయం చెప్పరు. ఏ కారణం లేకుండా ఒక వస్తువు లేనప్పుడు ఏ కారణం లేకుండా నువ్వు పుట్టావా? ఇప్పుడు అనామకుడు కానీ, అష్టావక్రుడు కానీ, వికలాంగుడు కానీ, మానసిక దౌర్బల్యం కలిగిన వాడు కానీ, ఎవరిని దేవుడు పుట్టించినా వాడి వలన ఒక పని ఉంది. కాళ్ళు చేతులు లేని వాళ్ళు కొంతమంది పుడుతున్నారు.
గుడ్డి వాళ్ళు పుడుతున్నారు, మూగవాళ్ళు పుడుతున్నారు, చెవిటి వాళ్ళు పుడుతున్నారు. ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు పుట్టించాడు? వాళ్ళతో దేవుడికి ఏదో ఒక ప్రత్యేకమైన పని ఉంది. ఆ పనిని చేయటానికి వాడిని అలా పుట్టించాడు. అన్ని అవయవాలు బాగా నిర్మాణం చేసి మనల్ని పుట్టించాడంటే మనతో ఏం పని లేదా? పని ఉందబట్టే అన్ని అవయవాలు బాగున్నాయి. కళ్ళు బాగున్నాయి అంటే కళ్ళతో నువ్వు చేయాల్సిన పని ఉంది. చెవులు బాగున్నాయి అంటే చెవులతో నువ్వు వినాల్సిన విషయాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, అవయవాలు, ఆరోగ్యం అంతా బాగుందంటే దేవుడికి నువ్వు చేయవలసిన పని ఎక్కువగా ఉందని అర్థం. అన్ని అవయవాలతో దేవుడి పని నువ్వు చేయాలి. ప్రకృతిలోని అన్నీ బాగున్నాయి కాబట్టి అన్నీ దేవుని పని చేస్తున్నప్పుడు మరి మనిషి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు? అంటే మన బ్రతుకు మనం బతకటానికి ఆ దేవుడు పుట్టించింది. సూర్యుడు బతికేదో సూర్యుడు బతకొచ్చు, చంద్రుడు బతికేదో చంద్రుడు బతకొచ్చు, బతకట్లా. అవన్నీ ఎవరి కోసం బతుకుతున్నాయి? మనిషి కోసం బతుకుతున్నప్పుడు మరి మనిషి ఏంది తన కోసం ఆలోచిస్తాడు. ఎప్పుడు స్వార్థంతో ఈ సంపాదిస్తేనే నా బతుకు తెల్లారిద్ది, ఈ లేకపోతే నన్ను ఎవడో లెక్క చేయడు, నన్ను అసలు ఎవడు ఖాతరు చేయడు, నేను సంపాదిస్తేనే భూమి మీద మనుగడ అనే ఆలోచనలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. అది లేకపోతే మనిషి అసలు బతికే స్థితిలో లేడు ఈరోజు. కానీ వాక్యాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే నారు పోసిన వాడు నీరు పోయడాన్ని సామెత అయితే బాగా చెబుతాం. కానీ పుట్టించిన దేవుడు కాపాడ్డా, పుట్టించిన దేవుడు పోషించడా అని ధైర్యంగా చెప్పలేకపోతున్నాం. అవసరమైతే దేవుడు పనులు పక్కన పెట్టి సొంత పనులకు వెళ్ళిపోతాం. కానీ సొంత పనులు విడిచిపెట్టి దేవుని కార్యక్రమాలకు ముందుకు వెళ్ళే సాహసం చేసే భక్తులు కనపట్లేదు ప్రియుల. అందుకే ప్రకృతిలోని ప్రతి జీవరాశిని చూపించే మనిషికి దేవుడు పాఠాలు చెప్తున్నాడు. మనకి ఇర్మియా గ్రంథంలో ఎప్పుడు చదువుతాం కదా, 8:7 కొంగల గురించి. ఇర్మియా గ్రంథం 8:7 ఆకాశమునకు ఎగురు శంకుపుడి కొంగైనను తన కాలముని ఎరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని, అంటే వాటికి తెలుసు, భూమి మీద ఉన్న అన్నిటికీ ఏం తెలుసు? పక్షులన్నిటికీ వాటికి రావాల్సిన కాలం, పోవలసిన కాలం తెలుసు. కానీ మనకు కానీ పోయే కాలం తెలుసు తప్ప దేవుని సన్నిధికి రావాల్సిన కాలం అస్సలు మనకు తెలియదండి. ఏ రోజైనా మహానుభక్తురాండ్రు సమయానికి వచ్చి ఇక్కడ పరిచర్య చేసిన దాఖలాలు ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? మళ్ళీ భక్తులే, అందరూ జనాభా లెక్కలో భక్తులే. ఇక్కడ దేవుని పని ఉంది, దేవుని సంఘం, ఇది మన కుటుంబం, ఇది పరలోకం చేరే కుటుంబం. ఇక్కడ పరిచర్య చేస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు చెప్పిన పని అని దేవుని సంఘంలో పరిచర్య చేయటానికి ముందుకు వచ్చిన భక్తురాండ్రు ఉన్నారంటే అరుదు. అది మన బాధ్యత కాదు. అది ఎవరో ఒకళ్ళు చేస్తారని నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. అది మంచిది కాదు. అందుకే ప్రకృతిలో ప్రతిదాని గురించి చెప్తున్నాడు. వాటికి తెలుసంట, కొంగలకు తెలుసంట, మనకి దేవుడిని న్యాయ విధి తెలియకుండా పోతుంది. ఏమండి, నిజంగా నోవాహు గారి కాలంలో సృష్టి, అంటే ఆ కాలంలో ఉన్న సృష్టిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఇప్పటికి సుమారుగా 84 లక్షల రకాల జీవరాశులు ఉంటే అప్పుడు ఇంకా తక్కువ ఉన్నాయో ఎక్కువ ఉన్నాయో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఉన్న లక్షల జీవరాశులు కాకపోతే వేల జీవరాశులు అనుకోండి. వీటన్నిటిలో ప్రత్యేకంగా దేవుడు కొన్నిటినే కేటాయించాడు. ఒక్కొక్క జాతిలో, ఒక్కొక్క విభాగంలో ఒక మగ ఒక ఆడ నోవాహు వాడలోకి వెళ్ళాలని చెప్పాడు. భూమితో పాటు ఉన్న సమస్త జీవరాశులను నేను భూమితో కూడా నాశనం చేస్తాను, జలప్రాణయాన్ని రప్పించని దేవుడు మనిషి మీద కోపం వచ్చి దేవుడు నేలను శపించినట్టుగా ఈ మనుషుల మీద దేవుడి కోపం వచ్చి మనుషులే నాకు కాకుండా పోయినప్పుడు, నా పిల్లలే నాకు కాకుండా పోయినప్పుడు ఇంకా జీవరాశులు ఎందుకని దేవుడు జీవరాశులలో కొన్నిటికి మాత్రమే మీరు నోవాహు వాడలోకి వెళ్ళండి అని చెప్పినప్పుడు అవి మాత్రమే వెళ్ళినాయి. మిగతాయి చూడండి, అక్కడ అవి వెళ్ళినాయా నోవాహు గారు తీసుకెళ్ళాడా? ఆదికాండం 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి ముందు. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నట్లు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతులోనూ 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదియు ఉండవలను.
నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారముగా పక్షుల్లోనూ, వాటి వాటి జాతుల ప్రకారముగా జంతువుల్లోనూ, వాటి వాటి జాతుల ప్రకారముగా నేలను పాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలోనూ 2 చొప్పున నీ వద్దకు అవి వచ్చును. వాటికి కావలసిన ఆహారాన్ని నువ్వు సమకూర్చుకో, అవే నీ దగ్గరికి వస్తాయి. అంటే వేటికి చెబితే అవే వచ్చినాయా, అన్నీ వచ్చినాయా? ఒక కొంగ జాతి ఉందనుకోండి, కొంగలో ఒక 1000 కొంగలు వచ్చినాయి అనుకోండి, 2 ఒక మగ ఆడని లోపలేసి మిగతా అన్నిటిని తోలేశాడా? లేదు. ఏవైతే దేవుడు వెళ్ళమని చెప్పాడో అవే వచ్చినాయి. మిగతాయి మనుషులతో పాటు చావటానికి, ప్రాణత్యాగం చేయటానికి నోవాహు దగ్గరికి రాలేదు. అంటే ఏం చేసిన పక్షులు కానీ, జంతువులు కానీ, పురుగులు కానీ వేటికైతే నోవాహు వాడలోకి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడో, అది పురుగు కానీ, చీమ కానీ, పెద్ద ఏనుగు కానీ, ఏ జాతిలో మగ ఆడ వేటికైతే వెళ్ళమని చెప్పాడో అవే వచ్చినాయి. మిగతావన్నీ లోకంలోనే ఉండిపోయినాయి. జలప్రాణులు అవి కూడా దేవుడు చనిపోమన్నాడు కాబట్టి చనిపోయినాయి. అంటే దేవుడు చావమంటే కూడా ఏం చేసినాయి? జీవరాశులు చనిపోవటానికి వెనకడుగు వేసినాయి. అంటే ఓడలోనికి రాకుండా సహజంగా ప్రమాదం జరుగుతున్నప్పుడు, అంటే వరద వచ్చి ఓడ పైకి తేలుతున్నప్పుడు సహజంగా చీమలు ఏం చేస్తాయి? ఆకుల మీదో ఏదో ఒక వాటి మీద నుంచి మెరక్కి రావడానికి ప్రయత్నం చేయి. ఏ జంతువు అయినా, పక్షి అయినా వెంటనే మెరక ప్రదేశాలకు పరిగెత్తి. ఇప్పుడు మనకు సునామీ రాబోతుందని మనకంటే ముందుగా పక్షులకి, జంతువులకి దేవుడు తెలియజేస్తాడంట. వాటికి ఉన్న గ్రహణ శక్తి ఎక్కువ. మనం వినలేని శబ్దాలు అవి వినగలుగుతాయి. అందుకని సునామీ కానీ, భూకంపం కానీ రాబోతున్నప్పుడు ఇవి కొన్ని సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళిపోతాయి, పక్షులు కానీ, జంతువులు కానీ. శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం. అలాంటిది ప్రమాదం జరుగుతున్నప్పుడు మిగతా జీవరాశులు ఏం చేయాలి? కనీసం ఓడపైకైనా ఎక్కాలి, పాకాలి. ఎక్కబడి ఓడపైనైనా సురక్షితంగా ఉండొచ్చు అని ఎగబాకాలి. కానీ అవి రాలేదు. ఎందుకు? దేవుడు వాటికి ఆజ్ఞాపించలేదు. 7వ అధ్యాయము, అదే ఆదికాండం 7వ అధ్యాయంలో 14-16 చూడండి. 14 నుంచి, వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద పాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరాలలో 2 ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశాను. అంటే అన్నీ కంప్లీట్గా ప్రవేశించిన తర్వాత దేవుడే క్లోజ్ చేశాడు. అంటే మిగతావన్నీ ఏం చేసినాయి? దేవుడు మాట విని చనిపోవటానికి ఆ లోకంలోనే ఉండిపోయినాయి. అంటే అవి చేసిన పని మనం చేయలేకపోతున్నాం. చావమంటే చస్తున్నాయి, వేటిని వెళ్ళమంటే అవే వస్తున్నాయి. అంటే ప్రతి జీవరాశి, అందుకే ప్రతి ఆయా జాతుల ప్రకారం మృగాలు, పురుగులు, పక్షులు, జంతువులు అన్నిటి గురించి రాయించాడు. ఆకాశ పక్షులను విచారించండి, మృగములను విచారించండి, అవి మీకు బోధిస్తాయి. ఇంకేమన్నాడు యోబు గ్రంథంలో? భూమిని గూర్చి, భూమిని గురించి దాని తర్వాత చూద్దాం. సముద్రంలోని చేపలు అవి మీకు వివరించును. చేపలు ఏమైనా వివరిస్తాయా? చేపలు దేవుని మాట విన్న సందర్భాలు మీకు తెలుసు. ఒకటి, యోనా మహామత్యం ఏం చేసింది? యోనా గారిని ఎప్పుడైతే తోసేయమన్నాడో తోసేయగానే మహామత్యానికి దేవుడు ఆజ్ఞాపిస్తే వెళ్ళి నోరు తెలుసుకొని నోట్లో పెట్టుకుంది. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు ఆ మత్యానికి చెప్తే నినివే పట్టణం ఒడ్డుకెళ్ళి అక్కడికి. అంటే ఎన్ని రోజులు ప్రయాణం చేసింది? 3 దినాలు సముద్ర గర్భంలో ప్రయాణం చేస్తూ నోట్లో నుంచి మళ్ళీ పొట్టలోకి వెళ్ళిపోతే అరిగిపోతాయి, కరిగిపోతాడు. నోట్లోనే ఉంచుకుందేమో, ఉంచుకొని ఆహారం లేకుండా 3 రోజులు మత్స్యానికి ఏమీ లేదు, ఆహారం లేదు. అంటే 3 రోజులు ఉపవాసం ఉందా? ఒక దేవుని ప్రత్యేకమైన కార్యక్రమం చేయడానికి మహాతిమింగళం ఏం చేసింది? 3 రోజులు ఉపవాసం ఉండి ఆ లాలాజలం కూడా మింగకుండా
అలా సముద్ర గర్భంలో ప్రయాణం చేసి నినివే పట్టణపు ఒడ్డున కక్కేసింది. అమ్మయ్య, దేవుడు నాకు చెప్పిన పని పూర్తి చేశా అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది. 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని కార్యక్రమం చేయండి అని చెప్పామనుకో, ఏం చేస్తారు చెప్పండి? పారిపోతారు. 3 రోజులు సంపూర్ణ ఉపవాస ప్రార్థన పెడతామా? ఉంటారా? షుగర్ పేషెంట్లు అయితే పారిపోతారు. తర్వాత తిండికి ఆగలేని వాళ్ళు 2వ స్టెప్లో పారిపోతారు. 3వ స్టెప్లో పనులు మానుకోలేని వాళ్ళు పారిపోతారు. ఇంకా లాస్ట్లో 1, 2 వికెట్లు సొమ్మసిల్లి శ్వాస వచ్చి ఇక్కడే పడిపోతారు. ఇది 3 రోజులకి కదా. మళ్ళీ అంబులెన్స్లు అడిగి పెట్టాలి. ఇవన్నీ ఎందుకు లేదు. అందుకే మనం ఉపవాస ప్రార్థనలు ఏమి అసలు ఆ ప్రకటనే తప్పు కదా. నువ్వు ఉపవాసం ఉంటే ఎలా ఉండమన్నాడు? ఎవరికి తెలియకుండా రహస్య బంధు చూస్తూ నీ దేవునికే తెలిసేటట్టు ఉపవాసం ఉన్నాడు. ఒకరికొకరు తెలియజేసుకోకూడదు. కాబట్టి పక్షులను విచారిస్తే మనకు అర్థమైంది, జంతువులను విచారిస్తే మనకు అర్థమైంది, సముద్రంలోని చేపలను విచారించు. యేసుక్రీస్తు వారికి పన్ను వసూలు చేయమని అడగటానికి వచ్చి కైసరికి పన్ను ఇచ్చుట న్యాయమా అంటే కైసరికి ఇవ్వండి దేవుని అని పేతురు గారు చెప్తాడు. ఇదిగో నువ్వు వెళ్ళి వాళ్ళ గాలం వేసి మొదట నీ గాలానికి చిక్కిన చేప నోరు తెరిస్తే దానిలో ఏముంటుంది? షెకెల్ ఉంటుంది. ఆ షెకెల్ ఇద్దరికి పన్ను కట్టడానికి 1/2 షెకెలు. అంటే ఒక్కొక్కళ్ళకి ఎంత పన్ను? 1/2 షెకెలు. 1 షెకెల్ దొరికితే 1/2 షెకెలు ఇద్దరికి పన్ను సరిపోయింది. కాబట్టి వెళ్ళి 1/2 షెకెల్ దొరికింది చేప నోట్లో వలయ్యి వల ఎప్పుడు వేస్తాడా పేతురు గారు అని వచ్చి కాసుకొని ఉంది ఆ చేప. అంటే ఎప్పుడు మింగిందో ఆ షెకెలు మనకు తెలియదు. మింగలేదు, నోట్లోనే పెట్టుకుంది. నోట్లోనే నోరు తెరిస్తే ఆ షెకెలు మనకు కనపడేది. పొట్ట కోస్తే పొట్టలో ఉంటుంది అలా. చూడండి ఆ మాట ఎక్కడుంది? మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. అప్పుడు యేసు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 1/2 షెకెలును పన్ను వసూలు చేయవాడు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 1/2 షెకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించున నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచున్నది? భూరాజులు సుంకము పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము కలుగచేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకు నీ కొరకు వారికి ఇమ్మని అతనితో, అంటే నోట్లోనే పెట్టుకుంది. ఎప్పుడు అది ఎవరి దగ్గర దొరికిందో తెలియదు, నోట్లోనే పెట్టుకుంది. ఎన్ని రోజులు తిరిగిందో తెలియదు. ఈ పేతురు గారు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు పైకి వెళ్ళి ఆయన గాలానికి చిక్కుకోవాలని. ఆ చిక్కుకునే సమయంలో నోరు తెరిస్తే షెకెలు జారిపోతే మళ్ళీ ఊరుకోడు, దేవుడు ఊరుకోడు. అందుకే దేవుని పని చేయటానికి ఎన్ని రోజులు అది తిండి తిప్పలు మానేసి ఉపవాసం ఉందో ఆ షెకెల్ నోట్లో పెట్టుకొని, అది లోపల పెట్టుకున్నప్పుడు ఇంకా ఏదైనా తినడానికి అవకాశం లేదు కదా. అంటే ఉపవాసం ఉంది. చేప కూడా ఏం చేసింది? ఉపవాసం ఉండి దేవుని పనిని చేసింది. ఇలా సముద్రంలోని చేపలు ఏం చేస్తున్నాయి? దేవుని పనిని చేస్తున్నాయి. అంటే ప్రతిదీ జీవరాశి అన్నీ దేవుని పని చేస్తున్నాయి. ఇంకా భూమిని గురించి ధ్యానిస్తే బోల్డ్ ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి. పరమనందు ఆసీనుడు అయి ఉన్న మా ఆత్మల కన్న తండ్రి, మీ స్వరూపం మీ పోలికలో మమ్మల్ని సృజించారు. అందును బట్టి స్తోత్రాలు. భూమి మీద సమస్త వస్తువుల మీద మాకు అవకాశం ఇచ్చారు, ఆధిపత్యాన్ని ఇచ్చారు. వాటిని ఏలమని మీరు మాకు ఆజ్ఞ ఇచ్చారు. అంటే భూమి మీద మాకు రాజుగా మాకు అవకాశం ఇచ్చి అధికారాన్ని ఇస్తే ఈ అధికారాన్ని కోల్పోయి ప్రకృతికి దాసోహం అయిపోయి ప్రకృతినే పూజించే స్థితిలోనికి మేము దిగజారిపోయాం. ఇలాంటి స్థితిలో ఉండగా మమ్మల్ని మీ వాక్యముతో హెచ్చరిక చేస్తూ భూమి మీద ఉన్న సకల జీవరాశుల ద్వారా ప్రకృతి ద్వారా మాకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, మనిషికి మనిషి చెప్తేనే నాటాలి,
కానీ మనిషి కంటే తక్కువ స్థాయిలో ఉన్న, మనిషి కంటే హీన స్థితిలో ఉన్న జీవరాశుల ద్వారా మనిషికి మీరు పాఠాలు చెప్పించడానికి కూడా ఇష్టపడ్డారు. ఏ విధము చేతనైనా మేము మాలో మార్పు రావటానికే మీరు ప్రయత్నించారని మాకు అర్థమవుతుంది నాయన. వాటిని చూసైనా మేము బుద్ధి తెచ్చుకొని మా కర్తవ్యాన్ని తట్టి లేపుకొని మీ పని చేయటానికే మేము ఈ లోకానికి వచ్చామని, మా జన్మ వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది అన్న విషయాన్ని ఎరిగి, మేమంతా కారణ జన్మలమన్న విషయాన్ని ఎరిగి ఆ కారణాన్ని తెలుసుకొని మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు సాగుతూ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశాన్ని మా అందరికీ కల్పించమని కోరుకుంటూ, తీసుకున్న రొట్టె ఆ ద్రాక్షారసాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఈ వారం అంతా జ్ఞాపకం చేసుకుంటూ, కొందరికైనా సువార్తలు ప్రకటించి వారు వచ్చినా రాకపోయినా, వారు విన్నా వినకపోయినా మా పనిని మేము పూర్తి చేసుకొని అర్హత కలిగి వచ్చేవారం ఆ బలలో చేయి వేసే మనసును మీ పిల్లల్లో కలుగు చేయమని కోరుకుంటూ, మీ పని అంటే మా సొంత పని అని, ఇది పరలోకానికి సంబంధించిన పని అని మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకొని హెచ్చరించుకుంటూ ఈ పనిలో నిమగ్నమయ్యే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మా కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ,